2028లోనే అసలు పోరు కేసీఆర్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయం అని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి భారీగా చేరికలు, కాంగ్రెస్ మోసాలను ప్రజల ముందు చూపుతామని కేటీఆర్ హెచ్చరిక. రాజకీయాలలో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కల్వకుర్తిలో ఎన్టీఆర్ కూడా ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరుగుతున్నది. మరి దానికి సంబంధించి ఇంకా చాలా మార్పులు చేయాలి పార్టీ కూడా, అవి కూడా ఇప్పటి నుంచే జనాలల్లా తీసుకుపోతా ఉంటే బాగుంటది అని చెప్పి కేటీఆర్ గారికి అయితే గుర్తు చేయడం జరుగుతున్నది. మరి గత ఎన్నికలలో కూడా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కి ఛాన్స్ ఉండే, ఎట్లా క్యాండిడేట్స్ ని మారుస్తే మళ్ళా బీఆర్ఎస్ ఈ పార్టీకి అధికారంలో ఉంటుండే. మళ్ళీ ఇప్పటికీ కూడా మేము క్యాండిడేట్లు మార్చకుండా వాళ్ళనే పెడతా అంటే జనాలు ఎవ్వరు కూడా ఓటు వేయరు. ఉద్యమకారులను దూరం చేసుకున్నారు, కార్యకర్తలను దూరం చేసుకున్నారు. సెకండ్ క్యాడర్ని అయితే మీరు ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే సెకండ్ క్యాడర్ ఏడ కూడా రానివ్వలేదు. మరి ఆ నాయకుడు కాకపోతే అక్కడ ఇంకెవరు అనేది కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ నాయకుడు ఎవరైతే కేటీఆర్ గారు కూడా చెప్పిండ్రు, ఏంటిది మేము ఓడిపోవడానికి ఒక కారణం అంటే కొన్ని కారణాలు చెప్పిండ్రు, దానిలో ఒక కారణం చెప్తా. ఏంటంటే ఈ ఎమ్మెల్యే గతంలో స్కూటర్ ఉండే, తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బంగ్లాలు కార్లు ఉన్నాయి. అప్పుడు అసలు ఏం లేకుండే, ఇప్పుడు 2 BHKల రెంట్లు ఉంటుండే, ఇప్పుడేమో డూప్లెక్స్ విల్లాలలో ఉంటున్నారు. దానివల్ల కూడా మాకు కొంచెం మైనస్ అయిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు మరి ప్రజల కోసం ఉన్న నాయకులు ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. అంటే ప్రజలను మీరు దృష్టిలో పెట్టుకొని ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మారుస్తే మళ్ళా అధికారంలో మీరు వస్తారు. ఇది 100% నేను చెప్తున్నా. అంటే ఈ పని మీరు చేసి ఉద్యమకారులు కార్యకర్తలు అందరినీ కాపాడుకుంటే, ఉద్యమకారులని ఎవరైతే మోసం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళని గుర్తిస్తే మళ్ళా మీరు అన్న మాట ఏదైతే ఉందో ఇది నిజమవుతుంది. నిజంగా అసలు అప్పుడే ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అదే పాత క్యాండిడేట్స్ని పెడితే అసలు అప్పుడు ఇంట్రెస్టింగ్ కూడా ఉండదు, పాలిటిక్స్ కూడా. కొత్త క్యాండిడేట్స్ ఉంటే జనాలకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొత్త నాయకుడు వచ్చిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి, ఈసారి బీఆర్ఎస్ పార్టీ మంచిగా చేస్తుంది రాష్ట్రాన్ని, కొత్త నాయకులను పెట్టింది, వీళ్ళతో మంచిగా పని చేపిస్తుందేమో అని చెప్పి జనాలు కూడా అనుకుంటారు. సో ఒకసారి దీనిపైన ఆలోచించండి, అప్పుడు మీరు అన్న పోరు ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.